ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ బలపరిచిన సుజాతతో అధికారులు ప్రమాణం చేయించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తొలుత గ్రామంలో 2 అభ్యర్థులు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల అధికారుల నిర్వాహకం ఈ పరిస్థితికి దారితీసింది. 2కి సర్పంచ్ గా గెలిచినట్లుగా ధ్రువపత్రాలు ఇవ్వడంతో ఈ సమస్య తలెత్తింది. కలెక్టర్ ఆదేశాలతో చివరికి సర్పంచ్ కథ సుఖాంతమైంది. గ్రామ పంచాయతీకి ఎన్నిక అయినాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడ్డ నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణ పూర్తిగా ధృవీకరిస్తున్నాను.